ఏకే న్యూస్ కి స్వాగతం। బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక పాలసీని మార్చి బీఆర్ఎస్ నాయకులు కోట్లు సంపాదించుకున్నారని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఇనుముల సతీష్ పేర్కొన్నారు। మంగళవారం హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు। 2014 నుండి 2018 వరకు ఎలాంటి అనుమతులపై లేకుండా 4000 కోట్ల మేర ఇసుకను మంత్రి నియోజకవర్గం నుండి తరలించారని ఆయన తెలిపారు। ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఆనాటి కాటారం సీఐ బదిలీ చేయించారని అన్నారు। ఇసుక దోపిడీ గురించి ఆనాడు అన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయని అన్నారు। మంత్రి నియోజకవర్గంలో ఎంతో మంది అమాయకులు ఇసుక లారీల కింద పడి చనిపోయారని, చనిపోయిన వారి కుటుంబాలని టీఆర్ఎస్ నాయకులు ఎందుకు ఆదుకోలేదన్నారు। మంత్రి నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దందా పైన అనేక ప్రజల ప్రాణాలు పోతున్న సంఘటన పైన రాష్ట్ర గవర్నర్ కు ఆనాటి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు 2022లో ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు। గత ప్రభుత్వం ఇసుక క్వారీల పైన కోర్టుల నుండి నిలిపివేయాలని ఉత్తర్వులు పట్టించుకోకుండా తమ అధికార బలంతో ఇసుకను తోడేశారని ఆయన ఆరోపించారు। కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఇసుక క్వారీల నుండి ఇసుకను తరలించవద్దని గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు। నమస్కారం। ఏదైతే మట్టి ఇసుక మాఫియాలను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పింది చేసి చూపెట్టిందే గత తెరాస ప్రభుత్వం అని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। ఎందుకంటే 2014లో కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాండ్ పాలసీని మార్చి రాష్ట్రంలో ఉన్నటువంటి జీవనదుల నుంచి ఇసుకను తరలించి లక్షల కోట్ల రూపాయల క్యూబిక్ మీటర్లను తెలంగాణ రాష్ట్రంలో తరలించినటువంటి సొమ్ము చేసినటువంటి గత చరిత్ర గత పాలకులే మాత్రమే చెప్పేసి కూడా నిన్న ఏదైతే కేంద్ర కార్యాలయం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడినటువంటి మంత్రి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గారు చెప్పిన అన్ని కూడా అవాస్తవాలని చెప్పేసి కూడా మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 2017-18లో కేవలం మంత్రి నియోజకవర్గం సంబంధించినటువంటి దాదాపు 27 ఇసుక క్వారీలో దాదాపు 4000 కోట్ల రూపాయల విలువైన ఇసుకను అధికారికంగా తరలించారు। అట్లా కాకుండా అనధికారికంగా ఏ 10,000 కోట్లకు చేరుకున్నటువంటి ఇసుక సంస్కృతికి మాఫియాకు ఆజ్యం పోసింది। దానికి మొదలుపెట్టిందే కుటుంబాలు ఆ మంత్రివర్గ స్థాయి ఎమ్మెల్యేగా 2014లో ఎన్నికైన ఎమ్మెల్యే తర్వాత అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్న దశలో డిస్టాగ్రేషన్ పీరియడ్ జరుగుతున్న ఇసుక మాఫియా దోపిడీకి ప్రధాన సూత్రధారి కుటుంబాలు అనే విషయాన్ని మర్చిపోద్దని చెప్పి దయచేసి మీ ద్వారా తెలియజేస్తాను। అదేవిధంగా అనేక పత్రికలలో వచ్చింది, ఏది కూడా మీరు రికార్డు లేకుండా మాట్లాడట్లేదు, ఆరోపణ చేయట్లేదు। ఆ రోజు ఇసుక బుకింగ్ అని చెప్పేసి వచ్చింది, తర్వాత 1800 కోట్లు ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుకను తరలించాలని చెప్పేసి పత్రికలో మీడియాలో వచ్చింది। అదే ఇంకా మా మిత్రుడు చెప్పినట్టు 2020లో రాష్ట్ర గవర్నర్ గారు కూడా అప్పుడు మా శాసనసభ్యుడు శ్రీరావు గారు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది। తర్వాత మొన్న 2017లో ఏదైతే రోజు 40 లారీలు 50 లారీలు ఇల్లీగల్ గా కొడుతుందని చెప్పి మాట్లాడినటువంటి మధువాయంలోనే ఒక సిఐని 8 నెలలకే ఆయన లారీలు ఆపాడని చెప్పేసి ఇసుక లారీలు దొంగలాగా పట్టడం చెప్పేసి ఒక సిఐ 8 నెలలకి శంకరెడ్డి అనే సిఐని బదిలీ చేయించిన చరిత్ర కూడా పుట్టమదొకదే। తను సహకరించిన అధికారులపై అనేక నిందలు మోపి అనేక తీరు ఇబ్బందులు పెట్టిన చరిత్ర ఈరోజు పుట్టమదొకదే। అటువంటి వ్యక్తి ఈ రోజు మాఫియాను ప్రోత్సహిస్తున్నారని, మట్టి దందాలు సార్లు ఆయన జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు। ప్రజలకు ఇంకొకటి నిన్న మాట్లాడుతూ కలెక్టర్ ఆయనలో 90 రూపాయలు ఉన్నటువంటి మట్టిని మీరు కేవలం 45 రూపాయలకు మాత్రమే ఇస్తుందని చెప్పారు। కానీ అసలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 2022లో జీవోఎంఎస్ నెంబర్ 18 ద్వారా రేటు 45 రూపాయలు నిర్ణయించిన అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనే విషయం కూడా ఈ అవివేకుడు తెలియకపోవడం సిగ్గుగా మేము భావిస్తా ఉన్నాం। అదేవిధంగా ఇప్పుడు మానేరు సంబంధించినటువంటి 24 క్వారీల మీద కూడా ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఛానల్లో మా సంబంధించిన మా పెద్దపల్లి రైతులు మానేరు ఉండదు ఇసుక తీయద్దని చెప్పేసి కేసు వేస్తే అది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది। ఈ ఆర్డర్ ప్రకారం కేవలం మానేరులో మాత్రమే ఇసుక తీయవద్దని ఉంది। అది కూడా దీనికి పటిష్టంగా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా మంత్రివర్గులు జిల్లా కలెక్టర్ గారు కూడా అమలు చేస్తా ఉన్నారు। మానేరు నుంచి ఒక రోజు కూడా ఒక చిన్న డాక్టర్ ఇసుక కూడా మీకు తరలించే పరిస్థితి లేదు। కానీ గోదావరి మీద మీరు ఇచ్చిన ఆయనలో ఏదైతే మీ జేబు సంస్థలు అటువంటి దాదాపు 24 సంస్థలు తోటి బినామీ సంస్థల ద్వారా మీరు లక్షల కోట్ల క్యూబిక్ మీటర్లు కొనుగొట్టిన మీరు ఆ సంస్థలు కోర్టు పోయి తెచ్చుకొని ఈరోజు గోదావరి నడిపిస్తున్నారు తప్ప ప్రస్తుతం గోదావరి నడుస్తున్న ఇసుక క్వారీలకు కానీ మా ప్రభుత్వానికి కానీ మా మంత్రివర్గ స్థిరమైన సంబంధం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను।